రైట్. ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికల్లోని వార్తలు మనం ఇప్పటివరకు గమనించాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ ఏదైతే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అలాగే నోముల భగత్ కుమార్ ఉన్నారు. అలాగే నమస్తే అండి భగత్ గారు. అలాగే జూమ్లో మనకు రాజకీయ విశ్లేషకులు పాపారావు కూడా జాయిన్ అవుతారు. పాపారావు గారు గుడ్ మార్నింగ్ అండి. పాపారావు గారు, మొత్తానికి ఏదైతే బాకీ కార్డుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రవేశపెట్టినటువంటి బాకీ కార్డు జనాల్లోకి చాలా విపరీతంగా వెళ్ళింది. జనాలు కూడా చాలా దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దీన్ని ఎలా చూడాలి మనం? స్పష్టంగా అంకెల్లో జనం ఏం కోల్పోయారో, ఎంత కోల్పోయారో, ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు ఏంటో, వాటి ఫెయిల్యూర్ ఏంటో, ఆ గ్యాప్ అనేది స్పష్టంగా జనానికి కనపడేటట్లు జనానికి జరిగిన డ్యామేజ్ని అంకెల రూపంలో పథకాలు విడివిడిగా 6 గ్యారంటీలు ఒక్కోటి విడివిడిగా తీసుకొని, లేకపోతే ఇతరత్ర 420 వాగ్దానాలు ఉన్నాయి, దానిలో ముఖ్యమైనవి తీసుకొని ఎంత మేరకు ప్రజలకు చేస్తామని చెప్పారు, ఏ మేరకు నిజంగా జరిగిందనేది ఆ గ్యాప్ కూడా చాలా కాంట్రాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ప్రతి వర్గం చాలా తీవ్రంగా నష్టపోయింది. కాబట్టి కాంక్రీట్గా అంకెల్లో కనుక ఆ వివరాలు చెప్తే జనాల్లోకి ఖచ్చితంగా బాగా వెళ్తాయి. ఎప్పుడు అదే బాకీ కార్డు అనేది ఇప్పుడు అది ఎలా అయిందంటే, బాకీ కార్డు ప్రశ్నించడానికి కూడా ప్రజలు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఎదురయ్యి మా గొప్పతనం ఇది, మమ్మల్ని నమ్మండి అని చెప్పడానికి ప్రయత్నం చేసినా బాకీ కార్డులో అంకెలు తీసి ఒక కార్డు ప్రతి వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. కాబట్టి ఇదే మీ గొప్పతనం అని అడిగేది. చెప్పింది ఇది, చేసింది ఇది, మధ్యలో ఇంత గ్యాప్ ఉంది, మేము ఇంత నష్టపోయాం, ఇంత మోసం చేశారు మీరు అనేది అడగటానికి వీలుగా బాకీ కార్డు అనేది చాలా కాంక్రీట్గా జనం చేతిలో ఒక రకంగా పాశుపదాస్త్రం, బ్రహ్మాస్త్రం లాంటిది, పాశుపదాస్త్రం లాంటిది జనం చేతిలో ఒక పెద్ద ఆయుధం ఇచ్చారు. ఎందుకంటే జనం అందరూ తిట్టుకుంటున్నారు, కానీ తిట్లు వేగ్గా ఉంటాయి కదా. జనం మొదట 6 నెలల లోపు 6 నెలల నుంచే తిట్టుకుంటున్నారు. మొదటి 6 నెలల కాలం నుంచే ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, విమర్శ ఉన్నాయి. కానీ ఈరోజు ఆ విమర్శ లేకపోతే దాని పట్ల వ్యతిరేకతకి ఒక కాంక్రీట్గా నిర్దిష్టంగా మాట్లాడటానికి జనం చేతిలో ఒక ఆయుధం లాంటిది బాకీ కార్డు. ఈ బాకీ కార్డుతో ఏంటంటే ప్రజలు ప్రశ్నించేటప్పుడు నిర్దిష్టంగా ప్రశ్నించగలగటానికి, జవాబు చెప్పలేని స్థితి కాంగ్రెస్ నాయకులకు ఏర్పడటానికి మూలంగా ఉంది. సో చాలా మంచి కాన్సెప్ట్ బాకీ కార్డు. ఎందుకంటే ప్రజలకి స్పష్టంగా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ జీవితంలో జరిగి వాళ్ళు మోసపోయింది ఏంటంటే చెప్పగలిగిన కార్డు అది. అందుకని కాంగ్రెస్ నాయకులు కూడా చాలా మంది ఎక్కడికి వెళ్ళాలన్నా, ప్రజలను కలవాలన్నా భయపడుతున్న స్థితి. పోతే కనుక ఈ ప్రశ్నలు వేస్తున్నారు, ఇదేంటని. దానికి జవాబు లేదు. అంటే తిట్లయితే తిట్లతో జవాబు చెప్తారు, కానీ తిట్లు కాదు కదా. నిర్దిష్టంగా వాళ్ళు చేయండి, వాళ్ళు చేసినటువంటి దగా మోసాన్ని ప్రశ్నిస్తూ చూపిస్తున్నటువంటి బాకీ కార్డుకి వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. ఇంకేం చెబుతారు? కాకపోతే ఒక్క రేవంత్ రెడ్డి గారు మాత్రమే చెప్పగలరు ఇట్లాంటి వాటికి జవాబు. ఎందుకంటే ఆయన ఎన్నో ఆసుగా అబద్ధాలు అనంతంగా ఆసుగా ఆడగలరు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా మొత్తం మీద జవాబు చెప్పగలిగింది ఈ బాకీ కార్డుకి ఒక్క రేవంత్ రెడ్డి. జవాబు అంటే ఇది ఆయన ఊహాజనితమైనటువంటి, నిన్న కూడా చెప్తున్నారంట కదా, ఎక్కడో ప్రెస్ మీట్ ఎక్కడో పెట్టేదో చాలా చెబుతున్నారని, చాలా విచిత్రమైన గాంధీ హాస్పిటల్కి 3,000 కొట్టేది అట్లాంటి సంథింగ్ ఇందాక విన్నాను ఎక్కడో. ఇట్లా విచిత్రమైన, అంటే లేని 20,000 నోటిఫికేషన్లు, 60,000 ఉద్యోగాలు, సో లేని ఊహాజనితమైన ఆయన కెపాసిటీ చాలా ఎక్కువ ఇట్లాంటి విషయాల్లో. మరి ఆయనకి ఎక్కడి నుంచి వస్తుందో అంత సృజనాత్మకమైనటువంటి క్రియేటివ్ లయింగ్ అది ఆయన మాత్రమే చేయగలరు, కానీ మిగతా వాళ్ళు ఎవరు చేయగలిగింది కాదు సేన్గా ఉండే ఇదిలో. కాబట్టి ఏంటంటే బాకీ కార్డు అనేది పరమ పాశుపదాస్త్రం. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిలో పూర్తిగా పలసపడిపోయి, ప్రజల దృష్టిలో ఆయనకి ఏమాత్రం ఏ గౌరవం లేని అంటే ముఖ్యమంత్రిగా ఏ ఇది లేని పోయి వచ్చింది. కాబట్టి ఆయన చెప్పే అబద్ధాలను కూడా ఎవరు నమ్మే స్థితి లేదు. ఆయన చెప్పుకుని ఆయన తృప్తిపడి నిద్రపోవటం తప్పితే ఉపయోగం లేని స్థితిలోకి ఆయన కూడా వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సార్. భగత్ గారు, ఏదైతే చూస్తున్నాం, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాత్రం చూస్తున్నట్టయితే ఓటర్లను మభ్యపెట్టే ప్రలోభాలకు గురి చేసే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది. ఆల్రెడీ క్లియర్ కట్గా మనం విత్ ఎవిడెన్స్తో కూడా మనం చూస్తున్నటువంటి అంశం. దీని గురించి మీరేమంటారు సార్? ఏదైతే నిన్న మొన్న ఉన్నటువంటి ఈ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళు చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆలోచనలు కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు చూస్తుంటే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు నిల్చుంటాం. ఎందుకంటే మేమందరం ఒకవైపు ఈ ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు మొదట గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన ఏ రోజు కూడా మా వైపు నిల్చోలేదు. అది ఏ రోజు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలన్న ఆలోచన వైపు కూడా అతను నడవలేదని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసినాం. పెద్ద ఎత్తున ఆయన
ఆవేదనతోటి మళ్ళొకసారి గతంలో అదేదైతే మాకు అప్పులే కుదరలేదు అని చెప్పేసి ఆయన అన్న మాటల్ని మళ్ళీ ఆయన వెనక్కి తీసుకొని ఈరోజు మళ్ళీ మాకు అప్పులు దొరుకుతున్నాయి, మాకు అందరు కలిసి వస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఆయన మాట మార్చడం, 60,000 ఉద్యోగాలని చెప్పి అబద్ధాలు మాట్లాడడం. ఏదైతే 20,000 ఇప్పటివరకు నిజంగా 20,000 ఇచ్చి గతంలో మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలను ఆయన పత్రాలు మంచి ఈరోజు అబద్ధాలు మాట్లాడుతున్నా కానీ ఈరోజు ప్రజలలో మాత్రం ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకత కనపడుతుంది. దానికి సంబంధించి మేమందరం కూడా ఇచ్చినటువంటి బాకీ కార్డు ఏదైతే ఉందో ఆ బాకీ కార్డులో మొత్తంగా వాళ్ళు ఏ హామీలు ఇచ్చినారు, ఎంతవరకు మేము బాకీ ఉన్నారు ప్రజలకు అనే దాని మీద మేమందరం కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళు ఎన్ని రకాలుగా మోసం చేసినా కానీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అది ముందుకు పోయే ఆలోచనలు మాత్రం అస్సలు లేదని మాత్రం చెప్పుకోవచ్చు. అంటే అదే కాదు, ఇక్కడ ఈయన మాట్లాడిన మీట్ ది ప్రెస్లో కూడా చాలా అంశాలను మాట్లాడారు. ఏదైతే అభివృద్ధి కావచ్చు, లేకుంటే ఎలక్షన్స్ కావచ్చు, ఏదైతే 2028లో ఎలక్షన్ ఉండకపోవచ్చు, 2029లో జనరల్ ఎలక్షన్స్ ఉండొచ్చు అని చెప్పేసి లీక్లు ఇస్తున్నాడు. అంటే ఆయనకి బీజేపీతో ఉన్నటువంటి దోస్తాను అనుకోవచ్చా, లేకుంటే జనరల్ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఈయనకి ఎవరు చెప్పారు అనుకోవాలి, ఏంటి అసలు? అయితే ఇవన్నీ కూడా ఒక ఎలక్షన్ని తప్పుదో పట్టించే క్రమంలో మాకు ఇంకా చాలా టైం ఉంది, మేము ఖచ్చితంగా ఇంకా కూడా మేము చాలా చేయగలుగుతామని చెప్పేసి జనాలకు నమ్మకం కలిగించే విధంగా మొన్నటిదాకా 2 సంవత్సరాలు ఆయన అడ్డగోలుగా ఏది పడితే అది చెప్పగలిగి ఏది పడితే అది మాట్లాడి అడ్డగోలుగా వాగ్దానాలు గతంలో గెలవకముందు ఇచ్చి దాని తర్వాత మా చేతుల్లో పైసలు లేవని చెప్పేసి అన్నందుకు ఈ రేపన్నాడు మళ్ళీ బుద్ధి చెప్తారేమో ఈ వచ్చే రేపు ఉన్నటువంటి ఎలక్షన్ సందర్భంగా ఆ బుద్ధి చెప్తారేమన్న భయంతో నిన్న మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అన్ని అబద్ధాలు. ఆయన అనర్గళంగా ఎంత బాగా మాట్లాడతాడో గతంలో ఇదే ముఖ్యమంత్రి సామాన్య వ్యక్తిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మాటలు చూసినాం. మేము ఎన్నైనా గారడీలు చేస్తాం, ఎన్నైనా మాయమాటలు చెప్తాం, మా ఇష్టం వచ్చింది చెప్పి ప్రజల్ని మోసం చేస్తామని చెప్పి ఏదో ఇట్నే చర్చా వేదికలో ఒక 4-5 సీనియర్ పొలిటీషియన్స్ అందరి మధ్యలో ఉన్నప్పుడు మా ఇష్టం మేము ఏదైనా చెప్పి మోసం చేయగలుగుతాం జనాలని, మోసపోవడం జనాల వంతు, మోసం చేయడం మా వంతు అని చెప్పేసి ఆయన మాటల్లో ఆయన చెప్పినది మనందరం కూడా గుర్తు చేసుకోవచ్చు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి మీట్ ద ప్రెస్ కార్యక్రమం కూడా ఏదైతే బీజేపీ నాయకులతో ఆయనకున్నటువంటి సంబంధాలు మేము గతం నుంచి చెప్తున్నాం. ఆయన మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి. ఒకవైపు టీడీపీలో పనిచేస్తూనే దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఒకవైపు చంద్రబాబుని పొగొడతాడు, ఇంకోవైపు వైఎస్ఆర్ని పొగొడతాడు. ఆయన అసలు ఏ పార్టీలు ఉన్నది ఎవరికి అర్థం కాకుండా ఈరోజు ఆయనకున్నటువంటి వ్యవహారాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆయనకు బీజేపీతో ఖచ్చితంగా ఆయనకున్నటువంటి సంబంధాలు మేము ఎప్పటికప్పుడు మేము చెప్తూనే ఉన్నాం. లేకపోతే ఈ పార్టీకే ఎన్నో దాడులు కావాలి. వాల్మీకి స్కామ్ కానీ ఎన్నో స్కామ్లు మేము ఆయన మీద బయటపెట్టినాం, ఎన్నోసార్లు రిపోర్ట్ చేసినాం, కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన మీద ఈడీ దాడులు జరగలేదు, ఏం జరగలేదు. ఈ రకంగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో ఉన్న సాన్నిధ్యం ఎంతవరకు ఉందో మనం తెలియజేస్తూనే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ఏదైతే ఇప్పుడు జమిలీ ఎన్నికలు రావు తర్వాత వస్తాయని చెప్పడానికి ప్రజల్ని మభ్యపెట్టి త్వరలో అయితే ఎన్నికలు వచ్చేది లేదు, మీకు ఈ గెలుపుతోటి ఓటమితోటి మాకేం సంబంధం లేదని చెప్పడానికి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తప్ప వేరే ఆలోచన ఏం లేదు. రైట్. పాపారావు గారు, ఏదైతే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించి కొన్ని అంశాలు లేవనెత్తున్నటువంటి అంశాలు డౌట్లు, ఏదైతే ప్రధానంగా ఏదైతే 2028లో ఎన్నికలు ఉండకపోవచ్చు, డిసెంబర్లో ఖచ్చితంగా 2029 అది కూడా జూన్లోనే జమిలీ ఎన్నికలు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే అంటే జమిలీ ఎన్నికలు ఉంటాయని చెప్పేసి వీరికి లీక్లు ఎవరు ఇచ్చారో, లేకుంటే వీరే ఊహించుకొని చెప్తున్నారు అనుకోవాలి, లేకుంటే బీజేపీతో ఉన్నటువంటి దోస్త సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు ఈ విషయంలో. ఇంకా మనం అంటే ఇక్కడ 2 ఉన్నాయి, దీన్ని 2 కోణాల నుంచి చూడొచ్చు. ఒకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి సహజంగా ఉన్నటువంటి సృజనాత్మకత ఇట్లాంటివి చెప్పడంలో ఆయన సొంతగా ఆయనకి ఏమైనా టెలిపతిక్ గా ఆకాశం నుంచి ఆకాశవాణి చెప్పుతో ఏమో కానీ ఆయనకి ఆ సృజనాత్మకత అంటే గతంలో అనేవాళ్ళు కదా ఆకాశవాణి చెప్పిందని పురాణాల్లో చెప్పేవాళ్ళు, అట్లా ఏమో ఆయనకి అందాలి, లేకపోతే ఆ వార్త, లేకపోతే రెండోది లేకపోతే ఏంటంటే ఆయనకి బీజేపీతో ఉన్న అనుబంధం మనకు తెలిసిందే. అందరూ బండి సంజయ్ ఆయనకి ఆల్టర్ ఈగో లాగా రేవంత్ రెడ్డి మీద ఏగవాలితే బండి సంజయ్కి బాధేస్తుంది అనేది కనపడుతుంది చాలాసార్లు. నీ పదవి పోద్ది, ఆయన ఎలా చేయబోతున్నారు అలా చేయబోతున్నారని చాలాసార్లు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గురించి గతంలో ఆయనకి రాబోతున్న ఇబ్బందుల గురించి ఆయన హెచ్చరిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో రేవంత్ రెడ్డి గారికి ఉపయోగపడే విధంగా పనులు చేస్తున్నా మాట్లాడుతున్న సందర్భాలు అనేకం. కాబట్టి అట్లాంటి సన్నిహితుల దగ్గర నుంచి ఎవరైనా బీజేపీ ఆప్తులే కదా, బడే భాయ్ అని మోడీని పిలుచుకున్న తర్వాత బీజేపీ అంతా సాన్నిహిత్యం కనపడతానే ఉంది ప్రతి సందర్భంలో. ఆఖరికి ఎందుకు మీకు ఉదాహరణ, ఇది ఉట్టి మాటలు కాదు, గవర్నర్ పాత్ర ఒక చిన్న ఉదాహరణ చెబుతారు. గవర్నర్ ఎంత బాగా సహకరిస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కి. ఇప్పుడున్న గవర్నర్తో కాంగ్రెస్ గవర్నమెంట్ కి పేచీలు ఏమున్నాయి? ఏమీ లేవు, అడిగిందల్లా చేస్తున్నారు. ఒక్క బీసీఎల్ది చేయలా ఆయన దాన్ని, ఎందుకంటే అది
చట్టబద్ధంగా అదొకటి లీగల్ అడ్వైస్ తీసుకుంటారు. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు కాబట్టి అటుపక్క వాళ్ళకు కూడా చేయాల్సిన అవసరం లేదు. మనోడికే చిత్తశుద్ధి లేదు, ఏదో పంపాడు మనం కూడా మొక్కుబడిగా పెట్టి కూర్చుందామని పెట్టి కూర్చున్నారని అనుకోవాలి మనం. కాబట్టి ఏంటి అది తప్పితే అసలు రేవంత్ రెడ్డికి అడ్డమే ఉంది గవర్నర్ దగ్గర. కానీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా తమిళసై గారితో ఎన్నిసార్లు ఎన్ని ఘర్షణలు అయినాయి, కోర్టుల దాకా వెళ్లాల్సిన సందర్భాలు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గవర్నర్ల మీద అనేకం జరిగినాయి. తమిళసై గారు వెళ్ళిన దాకా కూడా నిత్యం టీఆర్ఎస్ గవర్నమెంట్కి వాళ్ళతో ఘర్షణే కదా. ఎన్ని విషయాల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇదే తార్కాణం బీజేపీకి ఎవరు కొల్యూడ్ అయ్యారు అనేది. కాబట్టి ఆ కొల్యూషన్ వల్ల ఏమన్నా వస్తున్నటువంటి లీకులు వార్తలు దీనికి ఇన్ని ముందే ప్రిపేర్ చేస్తున్నారేమో, దానికోసం కాంగ్రెస్ ప్రిపేర్ చేసుకో, కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రిపేర్ చేసుకొని వీళ్ళకి లీకులు ఇస్తున్నారా ఇది. అందుకని ఏంటంటే ఈరోజు ఏ రకంగా చూసినా బీజేపీకి ఆప్తుడు సన్నిహితుడు ఏబీవీపీ నుంచి వచ్చానని చెప్పుకుంటా ఇప్పటికీ ఏబీవీపీలోనే ఉన్నాడని అనుకోవాలి ఆయన. ఎందుకంటే లేకపోతే ఇంతగా ఎందుకు సహకరిస్తున్నారు బీజేపీ వాళ్ళు పూర్తి స్థాయిలో. ఏంటంటే కాంగ్రెస్ పడవలో ఉంటాడు, కాలేమో బీజేపీలో ఉంటుంది. రెండు పార్టీల మీద డబుల్ రైడింగ్, అదే డబుల్ ఇంజన్ సర్కార్. ఇదే డబుల్ ఇంజన్ సర్కారు. ఏంటంటే ఇక్కడ మీకు స్పష్టంగా కనపడేది ఒకటే, బెదిరిస్తున్నాడు ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ కూడా, మీరు కనుక నా మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే అటు పక్కన బీజేపీకి వెళ్తానో బీజేపీ నాకు ఉందనో ఏదైనా కానీ వాళ్ళు కూడా అందుకని కొంత భయపడుతున్నారు ఈ విషయంలో. వాళ్ళ దురదృష్టం, వాళ్ళు ఇట్లాంటి మనిషిని తెచ్చిపెట్టుకుని అందరి కళ్ళ ముందు కనపడుతుంటే ఏం చేశాడు, ఎలాంటి ఓటుకు నోటు సందర్భాలు ఇవన్నీ ఉన్నా కానీ ఇది తెచ్చిపెట్టుకున్నారు. ఆ రోజు ఎలాగలే గెలవాలనే తాపత్రయంతో తెలంగాణ మీద రేవంత్ రెడ్డి రుద్ది తెలంగాణను నాశనం చేసే పని చేసింది కాంగ్రెస్ హైకమాండ్. సో ఈ పరిణామాలన్నీ జమిలీ ఎలక్షన్ వస్తాయా రావా అసలు బీజేపీ వాళ్ళకి తెలుసు. అసలు నేను అనుకుంటే వాళ్ళకి కూడా తెలిసి ఉండదు ఎప్పుడు వస్తాయి జమిలీ ఎలక్షన్లు వస్తాయి. దాని విషయంలో వాళ్ళు కూడా ఎదమితంగా నిర్ణయం తీసుకుని మనసులో పెట్టుకున్నారని అనుకోరు. ఎందుకంటే మారుతున్న పరిణామాలు బట్టి వాళ్ళకి అవకాశం ఉంటే కనుక, ఎప్పుడు అవకాశం ఉంటే గెలవటానికో లేకపోతే దేనికైనా అవకాశం ఉన్నప్పుడే పెట్టుకుంటారు ఎలక్షన్. అధికార పార్టీ ఎప్పుడు పెట్టుకుంటుంది ఎలక్షన్, తను గెలుస్తాననుకుంటేనే పెట్టుకుంటుంది, లేకపోతే అప్పుడప్పుడు ఎందుకు పెట్టుకుంటుంది, తప్పనిసరి ఆ టర్మ్ అయిపోతే పెట్టుకుంటుంది, లేకపోతే ఈ మధ్యలో కనుక ఏదైనా చేయాలనుకుంటే గెలుస్తాం అనుకుంటే చేసుకుంటుంది. కాబట్టి అది కూడా వాళ్ళకి నిర్విధంగా తెలుసు అనుకోండి. బీజేపీ కూడా జనరల్ గా పల్సన్ అవుతుంది జనాల్లో. కాబట్టి వాళ్ళు టైం చూసుకుని నిర్విధంగా వాళ్ళు షెడ్యూల్స్ ఎట్లా అయితే మనకి అవకాశాలు మెండుగా ఉంటాయని చూసుకుని వెళ్తారు తప్పితే ఇప్పటికి వాళ్ళకి తెలుసు అనుకోని నేను. కాబట్టి అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి ఆకాశవాణి ఊహాజనితమైనటువంటి మాటలనే అనుకుంటారు. ఏదేమైనా దీని మీద చర్చ చేసుకోవడం ఉపయోగం లేదు. ఎందుకంటే జమిలీ ఎలక్షన్లు గురించి చర్చ కాదు. జమిలీ ఎలక్షన్ల కంటే చాలా ముఖ్యమైన విషయాలు తెలంగాణలో చాలా ఉన్నాయి. ఆయన జమిలీ ఎలక్షన్లు ఎప్పుడో రాబోయే ఎలక్షన్లు మళ్ళీ గెలుస్తాను 2034 దాకా ఉంటాను, ఇప్పుడు సరిగ్గా ఉంటే చాలు, ఇప్పుడు ఎంతకాలం ఉండగలను, కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ని పీకేయాలనుకుంటుందనే వార్తలు పత్రికల్లో వస్తున్నాయి కదా. ఈ కొద్ది కాలం మరి ఇప్పుడు ఈ బైపోల్ అయిపోతే కనుక ఆయన్ని పీకేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి ఫలితం సరిగ్గా లేకపోతే. కాబట్టి ఏదేమైనా కానీ ఏంటంటే ఈ ముందుకు ఆయన కష్టాలు ఆయన గట్టెక్కితే చాలు. జమిలీ ఎన్నికలు రావటం 2034 దాకా ఆయన ఉండటం, కాంగ్రెస్ ఉండటం వేరే చర్చ. జనాలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఇంకో 20 ఏళ్ల దాకా ఎవరిని కదిలించినా ఇంకో 25 ఏళ్ళు 20 ఏళ్ల దాకా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో కనపడదు ఎలక్షన్లు వస్తే కనుక అనేది ఆల్రెడీ జనాలు డిసైడ్ అయ్యారు. కాబట్టి ఏంటి ఆయన ఊహాజనితమైన ఆయన భ్రమలు, ఆయన చిత్తభ్రమ అంటారు కదా, అట్లాంటివి తప్పితే దీనిలో ఏమాత్రం ఏ నిజాలు లేవు అన్నది నిజం. భగత్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎన్నికలకు సంబంధించి నిఘా వ్యవస్థ చాలా కేంద్ర బలగాలు కూడా మోహరించాయి, నిఘా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీలు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ చాలా ఖచ్చితంగా కేంద్ర బలగాలు ఉండాలి, ఇక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే ఈ నిఘా ఏర్పాట్లు జరుగుతున్నాయనుకోవాలా, లేకుంటే ఎట్లా అనుకోవాలి? అవునండి, ఖచ్చితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఖచ్చితంగా మాకు ఇక్కడ పెద్ద ఎత్తున సెక్యూరిటీ కావాలి. ఎందుకంటే రిగ్గింగ్ కావచ్చు, భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చు, లేదా పైసలతోటి మభ్యపెట్టడానికి కావచ్చు, ఈ రకంగా పెద్ద ఎత్తున వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి నిన్న కేంద్రంలో కూడా మన ఇద్దరు ఎంపీలు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయడం జరిగింది. దాని తర్వాతనే ఈరోజు కేంద్ర బలగాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎంత జరిగినా కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు మాత్రం మొత్తంగా మొద్దునిద్ర వహిస్తూ నిన్న మనం చెప్తే కానీ, అంటే నిన్న మొన్న చూస్తున్నాం, మన ఇళ్ళ మీదనేమో ఒకవైపు బీఆర్ఎస్ ఇళ్ళ మీదనేమో దాడులు చేస్తూ వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళని తూతు మంత్రంగా ఏదో తీసుకొచ్చి లోపడేసినామా మళ్ళీ వదిలేసినాం అన్నట్టుగా వాళ్ళ మీద వ్యవహరిస్తున్నారు. మేము ఎంత చేసినా కానీ, అంటే ఒకవైపు మా సైడ్ నుంచి ఖచ్చితంగా జనాలు మేల్కొనాలి,
వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి మేము ఒకవైపు నుంచి మేము ఎన్నికల కమిషన్ వాళ్ళని మేము ఎప్పటికప్పుడు అడుగుతూనే కేంద్ర బలగాలను కూడా ఖచ్చితంగా మీరు తీసుకురావాల్సిందని చెప్పినందుకు ఈరోజు చూసిన పెద్ద ఎత్తున వాళ్ళందరూ వచ్చినారు. ఖచ్చితంగా అంత సక్రమంగా నడుస్తున్న మాకు అట్లాంటి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ జరగాల్సిన ప్రక్రియలో ఎక్కడ కూడా జనాలు కూడా ఇబ్బంది పడకూడదు అనుకుంటే, రిగ్గింగ్ జరగవద్దు అనుకుంటే, కొట్లాటలు జరగవద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సహకారం ఉంటుందని మాత్రం మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మేమందరం కూడా రిక్వెస్ట్లు చేయడం జరిగింది. ఇక్కడికి ఎప్పటికప్పుడు మేము కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా మా వాళ్ళందరం వీళ్ళు కూడా కలవడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలం కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, కంప్లీట్గా ఏదైతే ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు ఎన్నో కూడా మేము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళాం. రేపు జరగబోయే ఎలక్షన్ పోలింగ్ ఏదైతే ఉందో దానికి కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచిగానే బలగాలు దింపిరని మా ఒక నమ్మకంతో అయితే ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. రానున్న కొన్ని గంటలు కీలకమైనటువంటి అంశం ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ మనం క్లియర్గా ఫోటోలు చూడొచ్చు, నోట్లు పంచుతూ ఓటర్ స్లిప్లు ఇస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏంటి అసలు ఇది మొదటి నుంచి కూడా మనకు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒకవైపు అభ్యర్థి మనము ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డు పంచినప్పుడు కూడా మేము ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినట్టు విధంగా ఆయన వివరించిన శైలి కూడా మేము చెప్పడం జరిగింది. నిన్న మొన్న చూస్తే వాళ్ళే స్వయంగా కండువాలు కప్పుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కండువాలు కప్పుకొని ఓటర్ స్లిప్పులు పంచుతూ పైసలు పంచుతూ ఎన్నో సందర్భాలు కూడా మేము వాళ్ళకు రిపోర్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నా కానీ మొద్దు నిద్ర వహిస్తుంది ఖచ్చితంగా అనేది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకుంది ఏంటంటే, జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరైనా కానీ అక్కడ ఎవరు కూడా ఇట్లాంటి ప్రలోభాలకైతే ఖచ్చితంగా పోరన్న నమ్మకం ఉంది. వాళ్ళు స్వతహాగా గడిచినటువంటి 2 ఏళ్లలో వాళ్ళు చూసినటువంటి ఈ కాంగ్రెస్ ఏదైతే చేసినటువంటి మోసాలకు అనుగుణంగానే వాళ్ళు ముందుకెళ్తారేమో కానీ మిగతా ఈ ప్రలోభాలకు పోరన్న నమ్మకం అయితే మాకుంది. పోవద్దని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడ ఐటీ సోదరులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, డైలీ పొద్దున్న లేస్తే కూలి పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎల్లుండి రేపు అసలే వర్కింగ్ డే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఎందుకంటే తద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరులు కూడా వాళ్ళు పడుతున్నటువంటి బాధలకు అనుగుణంగా ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా ఓటు మాత్రం వాళ్ళు వినియోగించుకోవాలని మాత్రం ఖచ్చితంగా మీ అందరం కూడా నమ్ముతున్నాం. పాపారావు గారు, మొత్తానికి ఏదైతే కేంద్ర బలగాలు వచ్చాయి, నిఘా డ్రోన్లు ఏర్పాటు చేశారు, మొత్తానికి పెద్ద ఎత్తున పోలీసింగ్ పహారా మధ్య జరగబోతుంది ఎన్నిక. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఏదైతే ఓటర్ స్లిప్లతో పాటు ఏదైతే డబ్బులు పంచుతున్నట్టు కూడా మనం నిన్న మొన్న చూసాం, ఏదైతే విజువల్ చూసాం. ఆల్రెడీ ఏదైతే దీనికి సంబంధించి అధికారులకు కూడా వినతి పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా. దానికి సంబంధించి కూడా అక్కడ నుంచి అధికారుల నుంచి కూడా రెస్పాండ్ రాని సందర్భం మనం చూస్తున్నాం. ఇవన్నీ ఓవరాల్గా చూస్తే మీ అభిప్రాయం ఏంటి? అంటే పాలకపక్షం హిట్టింగ్ బిలో ద బెల్ట్ అంటే మామూలుగానే రెగ్యులర్గా ఉన్నటువంటి పరిపాలనా సమయంలోనే మామూలు రోజువారీ పరిపాలనలోనే నిత్యం రకరకాల అడ్డదోవలు దొక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాలకపక్షం అనేది ఆలోచించి అది కూడా అబద్ధాలు ఆడటం కొత్త ఏం కాదు. ఆయనే స్వయంగా ఇందాక కూడా ఎవరో కోట్ చేస్తున్నారు కదా, ఇందాక భారత్ కోట్ చేశారు, ఎవరు కోట్ చేశారు, కానీ ఆయన మోసం చేయటం, మేము మోసం చేస్తాము, మేము నమ్మటం జనం తప్పన్నట్లు గతంలో మాట్లాడిన సందర్భాన్ని కూడా చూసాం. రేవంత్ రెడ్డి గారు మేము మోసం చేస్తాం, ఈ మోసం చేయటం అనేది మేము చేస్తాం, మా అవసరం కోసం మేము చేస్తాం, నమ్మటం జనం తప్పనట్లే ఆయన మాట్లాడింది గతంలో ఒకటి చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. కాబట్టి దానికి ఆ స్థాయికి దిగజారిగినటువంటి పరిపాలకుడు అనుకుంటా ఖచ్చితంగా ఏంటంటే ఈ బై ఎలక్షన్ గెలుచుకోవటం ఆయనకు కూడా చాలా క్రూషియల్. కాబట్టి దానికోసం మరి ఎంత దూరం అయినా పోగలడు అనేది ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సరే, ఇక ఎలక్షన్ కమిషనరేట్ కూడా అదనపు బలగాలను ఇవ్వటం కానీ ఏంటి జాగ్రత్తలు తీసుకోవటం కానీ జరుగుతుంది. నేను అనుకుంటాం ప్రజలు కూడా ప్రలోభాలకు లోనవుతారు అనుకోరు. ప్రజలు ఈరోజు డబ్బులు తీసుకోక తప్పని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రజలకి కటకట్లాడుతున్నారు. మరి వీళ్ళందరి దగ్గర కొంతమంది దగ్గర ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి అది మా డబ్బులే అనే ఫీలింగ్ కూడా జనానికి ఉంది. మా డబ్బులే వీళ్ళ దగ్గర ఉన్నాయి, మాకు ఇస్తున్నారనే ఫీలింగ్ ఉంది. కాబట్టి ఏంటంటే పాలకపక్షం ఎంత పెద్ద స్థాయిలో డబ్బులు లేకపోతే మద్యం, ఒకసారి నేను అనుకుంటాం మద్యం లాంటి వాటిని ఒక అస్త్రంగా ప్రయోగించి తమకు ఓటు వేయరు అనుకునే ఏరియాలో కానీ లేకపోతే ఓవరాల్ దీనిలో కానీ బాగా తాగి విపరీతంగా తాగితే ఏమవుతుంది, వచ్చే స్థితి కూడా ఉండదు ఎలక్షన్ పోలింగ్కి. అట్లాంటి రకరకాల ప్రయత్నాలు ఏమైనా చేస్తారో కానీ బియాండ్ దట్ వాళ్ళు ప్రజల్ని కరప్ట్ చేయగలగడం అనేది సాధ్యం కాదు నేను అనుకుంటాను. ఎందుకంటే డబ్బులు
ఇస్తే తీసుకుంటారేమో కానీ అంత మాత్రాన పార్టీ డబ్బులు ఎక్కువ ఇచ్చారు కదా అని చెప్పి ఓట్లేస్తారని అనుకోరు. ఆ పరిస్థితులు మారిపోయినాయి జనాల దగ్గర, పూర్తిగా మారిపోయింది. అది జరగదు, బహుశా ఖచ్చితంగా జరగదు. కాకపోతే ప్రమాణాలు చేయించడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, మత గ్రంథాల మీద ప్రమాణాలు చేయించడం ఇట్లాంటివన్నీ గతంలో చాలా విన్నాం మనం. అక్కడికి కాలేజీ యూనివర్సిటీ ఎలక్షన్లో కూడా నడిచి ఆ ఎలక్షన్ కాలంలో ప్రమాణాలు చేయించుకోవటం. కాబట్టి ఏంటి, ప్రమాణాలు చేయించి రకరకాలు చేస్తారు. కానీ జనాలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. 24 గంటల్లో కనుక ఏమైనా పొరపాటు, 24 గంటల అంతే, సుమారుగా 24 గంటల లోపే. కానీ 24 గంటల్లో మనం చేసే నిర్ణయం, మనం చేసే పని ప్రలోభాలకు లోనై కనుక చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అది చాలా మంది హోప్తో, తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ కానీ ఒక హోప్తో చాలా ఇదిగా ఆశగా చూస్తుంది ఎలక్షన్ వైపు. ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా చూస్తున్నారు. ప్రజలందరికీ చాలా ఆసక్తి ఉంది, అందరూ దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా దీని మీద కొంత ఆసక్తి ఉంది. కాంగ్రెస్ హైకమాండ్కి కూడా ఆసక్తి ఉంది అనేది విన్నాం మనం. ప్రతి వాళ్ళకి ఆసక్తి ఉంది, దీనిలో ఒకళ్ళకి కాదు. కాబట్టి ఏంటంటే ఈ ఎలక్షన్లు చాలా బాధ్యతాయుతంగా ఓటేసే అవసరం ప్రజల మీద, చాలా భుజాల మీద, ఈ 4 లక్షల జనాభా మీద జూబ్లీహిల్స్ చాలా బ్రహ్మాండమైన అవకాశం. చైతన్యవంతమైనటువంటి ప్రజలు, చైతన్యవంతమైన ఏరియాలో ఉన్న ప్రజలు, రాజకీయాలు నిత్యం ఆలోచన చేయగలిగిన, అర్థం చేసుకోగలిగిన, రాజధాని నగరంలోని గుండెకాయ లాంటి ఒక చోట, జూబ్లీహిల్స్ లాంటి చోట ఉన్న ప్రజలు కాబట్టి సో వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఇదేంటంటే చాలా కీలకమైనటువంటి ఎన్నికగానే ఉంటుంది అనేది అనుకోవాలి. బాబురావు గారు, ఇంకొక అంశం ప్రధానంగా ఏదైతే ముందు నుంచి ఓట్ చోరీ కావచ్చు, సంబంధించి ఓట్లకు సంబంధించి, దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, పదే వినతి పత్రం ఇచ్చారు. కాకపోతే దానికి సంబంధించి అంశానికి సంబంధించి కూడా ఈసీ పట్టించుకున్నట్టు కనబడింది. అసలు అంటే ఇప్పుడు ఓట్ చోరీ అది ఇది అంటున్నారు, మంచిదే. రాహుల్ గాంధీ గారు అది చేస్తున్న పని నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. అన్యాయం జరగకూడదు. ఎలక్షన్లో ఎవరికైతే ఓట్లు ఉండాలో వాళ్ళకి ఓట్లు ఉండాలి. ఓట్లు రిమూవ్ చేయబడకూడదు, దొంగ ఓట్లు చేర్చబడకూడదు. అందుకనే ఎన్ని ఓకే, దట్ ఇస్ గుడ్, మంచి ప్రయత్నమే. కానీ ఏంటంటే మన వాళ్ళు చేస్తే ఒక నీతి, ఎదుటి వాళ్ళు చేస్తే ఒక నీతి అనేది కూడా ఉండకూడదు అనేది. ఎదుటి వాళ్ళు చేస్తే ఓట్ చోరీ అంటాం, మన వాళ్ళు చేస్తే దాన్ని ఏమంటాం? నియంత్రణలో ఉంచుకోవాలి. మనం నీతిగా ఉండి ఎదుటి వాళ్ళ తప్పుల్ని పాయింట్అవుట్ చేయటం మంచిది తప్పితే, మనం నీతిని దాటి మన దగ్గరికి వచ్చేసరికి మన ఇష్టానుసారం చేస్తాం, ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయనేది లేకుండా ఉంటే అది ఇది ఇప్పుడు జరుగుతున్న ఇది కూడా సిచ్యువేషన్ కూడా 24 గంటలు కూడా ప్రూఫ్ గా ఉండబోతుంది. రేపు పొద్దున జరగబోయే పరిణామాల్లో ఏమవుతుంది, ఏదేం చేస్తారు ఈ పోలింగ్ కి సంబంధించి కానీ లేకపోతే ప్రాపర్ గా జరగటం కానీ ఓటింగ్ అనేది, అది కూడా కేవలం ఇక్కడ లోకల్ గా ఇక్కడ మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కి కాదు, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళ పార్టీ ఏం చేస్తుంది అనేది ఒక టెస్టే అది. కాబట్టి వాళ్ళు నీతిగా మెలిగి ఖచ్చితంగా చెప్తే అందరికీ సంతోషమే. దొంగ ఓట్లు చేరకూడదు, ఉన్న న్యాయంగా దక్కాల్సిన ఓటు పోకూడదు. ఇది ఓట్ చోరీ విషయంలో ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా నేనైతే అప్రిషియేట్ చేస్తాను. కానీ మీరు చేస్తే ఒకటి, ఎదుటి వాళ్ళు చేస్తే ఒకటి అనే ద్వంద్వ నీతిని మాత్రం ఎవరైనా ఒప్పుకునేది ఉండదు. ఓకే, భగత్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే దొంగ ఓట్లకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఫైట్ చేసింది. ఏదైతే జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఒక రకంగా, మిగతా రాష్ట్రాలకు ఒక రకంగా ఉంటుంది, ఆ ద్వంద్వ వైఖరి పాటిస్తుందని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అండి. ఏదైతే రాహుల్ గాంధీ గారు మనం చూసినాం ఈ ఎలక్షన్ కంటే ముందే ఆయన ఓట్ చోరీ పేరుతోటి బీహార్ ఎలక్షన్ని ఉద్దేశించి ఒక్కొక్కరికి ఒక మోడల్, ఎవరో కలకత్తాలో ఉన్నటువంటి ఏదో మోడల్ ఫోటో పెట్టి ఆమెకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఒకరి పేరు మీద ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్న దాని క్రమంలో మేము జూబ్లీహిల్స్లో కూడా పెద్ద ఎత్తున ఇట్లా ఫేక్ ఓట్స్ని పెట్టుకొని మేము మొట్టమొదటి దాని మీద పనిచేస్తే దాని మీద చర్యలు తీసుకోవడానికి మేము ముందరికి వెళ్తుంటే దాని మీద ఎక్కడ చర్యలు తీసుకుంటే మళ్ళీ వీళ్ళకు ఓట్లు తగ్గుతాయి, వీళ్ళకి ఆ రిగ్గింగ్ చేసుకోవాల్సిన అవసరం, అంటే రిగ్గింగ్ చేయగలిగే ఓట్ బ్యాంక్ ఏదైతే మిస్ అవుతుందన్న ఆలోచనతో ఎక్కడ కూడా పట్టించుకున్నట్టు అనిపించలేదు. మేము మాత్రం ప్రతి ఒక్కటి ఆధారాలతోటి ప్రతి ఒక్కటి కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడైతే ఎన్నికల సంఘం ఉందో వాళ్ళకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కాకపోతే ఒక్కసారి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చేసేదేం లేక ఇప్పుడు మళ్ళీ పోతున్నాం కాబట్టి మా జాగ్రత్తలు మేము ఉంటూనే ఖచ్చితంగా ఇక్కడ దొందర వైఖరి మాత్రం క్లియర్గా కనపడుతుంది. ఒకవైపు రాహుల్ గాంధీ అక్కడనేమో ప్రెస్ మీట్లు పెద్ద ఎత్తున సెంట్రల్ మీడియా మొత్తం మొదలు పెట్టుకొని ఎన్ని ఓట్లు ఈ రకంగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్తుంటే, కిందనేమో రాష్ట్రంలో మేము కూడా ఇన్ని దొంగ ఓట్లని మేము చెప్తుంటే కనీసం ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రే కదా, ఆయన పెట్టినటువంటి ముఖ్యమంత్రే కదా, పిలిచి కనీసం ఇక్కడ ఉంది మనం ఇక్కడ చర్యలు తీసుకుంటేనే అక్కడ మనల్ని నమ్ముతారన్న మినిమం ఇంకిత జ్ఞానం లేకుండా ఈరోజు మనల్ని మాత్రం ఎక్కడ కూడా పట్టించుకోకుండా, అసలు ఏ విధంగా మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా దాని మీద పట్టించుకోకుండా, వాళ్ళు కూడా కనీసం ఒక మాట కూడా లేవనెత్తకుండా ఈరోజు వాళ్ళ వ్యవహార శైలి చూస్తున్నాం. ఇట్లాంటి ద్వంద్వ వైఖరి ఉన్నది కాబట్టికే
ప్రభుత్వాన్ని కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ని కావచ్చు, లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ని నమ్మడానికి జనాలు సిద్ధంగా లేరు. ఈ ద్వంద్వ వైఖరి ఇక్కడి నుంచి మేము ఎప్పటికప్పుడు చూపెడుతున్నాం కాబట్టి దేశంలో ఉన్న మిగతా ప్రజలందరూ కూడా అలర్ట్ అవుతున్న సంగతి ఒక్కసారైనా గమనించి ఇప్పటికైనా మారాలని మాత్రం మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ వాళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నా కానీ మిగతా రాష్ట్రాల్లో దానికి అద్దం పట్టేలా ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఎన్ని హామీలు ఇచ్చినా నెరవేర్లేవనో, లేకపోతే ఇదే దొంగ ఓట్లకు సంబంధించి ఆయన మాట్లాడుతున్న కానీ ఇక్కడ స్థానికంగా వచ్చేసరికి ఇక్కడ దొంగ ఓట్ల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా వాళ్ళ ద్వంద్వ వైఖరి, రాహుల్ గాంధీ గారి ద్వంద్వ వైఖరి మాత్రం ఇక్కడ కనపడుతున్న సంగతి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈ అంశం గురించి కూడా బీజేపీ కూడా అసలు ఇప్పటివరకు స్పందించాలని దాఖలాలు కనబడుతున్నాయి. ఎందుకోసం అనుకోవాలి మనం? ఒకవైపు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏనాడు కూడా ప్రజల శ్రేయస్సు కావచ్చు, లేకపోతే దొంగ ఓట్ల మీద ఒక నిర్ణయం తీసుకుందామని. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మేము ఎన్నోసార్లు కూర్చున్నప్పుడు అనుకుంటాం, అదే ఆధార్ కార్డు పెట్టి లింక్ చేస్తే దొరకవా? ఒక ఓటు ఉన్నాయా, 2 ఓట్లు ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయా దాని ప్రకారంగానే ఓటు ఇవ్వాలనో, లేకపోతే ఉన్నదాన్ని కూడా ఈరోజు మేము అక్కడ బోర్బండ డివిజన్లో మేము మొన్న అక్కడ పనిచేసిన క్రమంలో ఒక ఏరియాలో ఉన్న ఓట్లు, ఒక ఇంట్లో ఉన్న ఓటు దాదాపు 5-6 బూతులలో ఉంటున్నాయి. అవి కూడా సక్రమంగా చేసుకుంటే ఈరోజు దొంగ ఓట్లు అనేది పోతుంది. ఈరోజు ఒక వ్యక్తి అనేది ఒక ఇంట్లో 5గురు ఉంటే 5గురికి తలా అంటే దాదాపు ఒక 52 బూతులలో ఉన్న డిస్ప్లేస్లో మొత్తం ఒక 10 బూతులలో ఆ 10 మంది కుటుంబాల ఓట్లు ఉండడం చూసినాం. లేదా ఆ ఇంటి మీద 20 ఓట్లు ఉంటే కానీ ఆ ఇంట్లో ఒక ఇద్దరే ఉండడం చూసినాం. ఇట్లా అనేక రకాలుగా ఇట్లాంటి చర్యలన్నీ కూడా వాళ్ళు మళ్ళా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. మేము తెలంగాణలో ఒక రోల్ మోడల్గా ఇవన్నీ మార్చగలిగినాము, ఒక ఏరియాను మొత్తం కూడా సక్రమంగా తీర్చిదిద్దగలిగినాం, సెట్ చేయగలిగినాం అన్న ఒక ఆలోచనతోనైనా కానీ వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని ఈ ఎలక్షన్ మాత్రం సక్రమంగా చేయగలిగే స్థితిలో ఉండి కూడా ఈరోజు వాళ్ళు ఏం చేయలేని స్థితిని మనం గమనిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒకవైపు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఎక్కడ కూడా మాట్లాడింది లేదు, వీళ్ళిద్దరు ఎక్కడ కూడా దీన్ని ప్రశ్నించింది లేదు. కాబట్టి వాళ్ళిద్దరూ చెప్పగానే మేమిద్దరం కూడా ఈ ఎలక్షన్ ఇట్నే కొనసాగిస్తాం, మాకు ఇట్లనే అవసరం ఉంది, ఇట్లనే ముందుకెళ్తామన్న ఒక ద్వంద్వ వైఖరితోటి 2 పార్టీలు కూడా వ్యవహరించడం మనకి ఈరోజు క్లియర్గా కనపడుతుంది. ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఇద్దరు కూడా మాట్లాడారు. విజువల్ చూడండి, టీవీలో డిస్ప్లే అవుతున్న విజువల్ చూడండి. మొత్తానికి ఏదైతే దొంగ ఓట్లకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం, ఒకవైపు దొంగ ఓట్లకు సంబంధించి, ఇంకోటి ఏదైతే ఓట్లను ఎలా కొంటున్నారో డబ్బులు ఇచ్చనేది అంశం సంబంధించి విజువల్ చూడవచ్చు. ఏదైతే స్వయాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూడా కలిసినటువంటి ఫోటో క్లియర్ చేస్తున్నాము. ఆ మనిషి ఇక్కడ డబ్బులు వస్తున్నటువంటి విషయం అంటే ఇంత కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా కూడా ఎందుకు అధికారులు దీనిపైన ఎందుకు స్పందించారా అనుకోవాలి మనం. ఒకవైపు మేము మనకు ఎన్నికల సంఘం మీద మరీ ఇబ్బంది పడే విధంగా మనం మరీ బాధపడాల్సిన అవసరం కూడా అప్పుడప్పుడు లేదనిపిస్తుంది. ఎందుకంటే మన వరకు మనం బాధ్యతగా వాళ్ళకు తెలియజేస్తున్నాం. కేంద్రం నుంచి ఎన్నికల సంఘం ఏదైతే ఇక్కడ ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయో, ఎన్నికలు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మనం కళ్ళకు కట్టినట్టుగా మనం ఈరోజు ఆధారాలతో సహా మనం టీవీలలో చూపిస్తున్నాం వాళ్ళు ఓట్లు ఏ విధంగా కొంటున్నారని. ఎంతండి పెద్ద ఎత్తున ఒకవైపు 5,000 అంట, ఇంకోవైపు 2,500 అని, కుక్కర్లని, చీరలని, ఏది పడుతుంది ఈరోజు ప్రజల్ని బాగా పెద్ద ఎత్తున ఇంకా గిఫ్ట్లు కూడా జరుగుతున్నాయి అన్నమాట. గిఫ్ట్లు కూడా ఈ రకంగా పెద్ద ఎత్తున ఇవ్వడానికి ప్రలోభాలు పెట్టి భయపెట్టి ఏదో ఒకటి చేసి ఈరోజు వాళ్ళు గెలవాలన్న కసితోటి ఈరోజు వాళ్ళు ఏ విధంగా అంత బాహాటంగా ఈరోజు బయట మనకి ఏ విధంగా కనపడుతారో మనందరం కూడా కళ్ళగట్టినట్టుగా ప్రజలకు చూపిస్తున్నాం. ఈరోజు ఇది గెలవకపోతే మాకు అసలు రేపనాడు మాకు ఉనికి ఉండదన్న ఒక భయంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను కూడా మనం కళ్ళగట్టినట్టు చూపిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటేనే ఎలక్షన్ కమిషన్ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందని మాత్రం మాలాంటి వాళ్ళు విశ్లేషించక తప్పదు. మీరు చెప్తున్నట్టు వాస్తవం. ఏదైతే నమ్మకం కలగాలంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇది కోరుతున్నారు. అపరావు గారు, మనం చూస్తున్నాం దాదాపు 23 నెలల కాంగ్రెస్ పాలనలో చూసుకున్నట్టయితే, ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే వృద్ధి రేటు చాలా క్షీణిస్తున్నటువంటి అంశం సంబంధించి చూస్తున్నాం. ఏదైతే సంవత్సరాల వారీగా లెక్కలకు సంబంధించి కూడా క్లియర్ కట్గా ఈరోజు కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి అంశానికి సంబంధించి చూస్తున్నాం. ఎందుకోసం ఆర్థిక పరంగా ఇంత క్షీణిస్తుంది అనుకోవాలి ఈ పాలనలో? ఒకటి ఆర్థిక అరాచకం. ఢిల్లీ హైకమాండ్కి సూట్ కేసులు మోస్తున్నారనే ఆరోపణల దగ్గర నుంచి రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేసి ఇప్పుడు దాకా ఈ 2 ఏళ్లలోనే, 2 ఏళ్ళు ఇవాళ కొద్ది రోజుల్లో నిండుద్ది 2 ఏళ్ళు, ఈ లోపుగానే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారనేది, పైగా ఒక అన్యాయమైన ఆరోపణలు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద అన్యాయమైన ఆరోపణలు. 7 లక్షలు, 6 లక్షలు, 8 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పి ఆరోపణలు చేశారు. కానీ నిజానికి పార్లమెంట్లో రఘునందన్ రావు గారు అడిగిన ప్రశ్నకి, మన పార్లమెంట్ ఎంపీ, మన ఎంపీ మెదక్, ఆయన అడిగిన ప్రశ్నకి పార్లమెంట్లో బీజేపీ ఎంపీ ఆయన ప్రశ్న అడిగారు, తెలంగాణ గవర్నమెంట్ అప్పులు ఎంత అని.
అడిగితే వాళ్ళు స్పష్టంగా కాగ్ డేటా ప్రకారం అనుకుంటా అది వాళ్ళు చెప్పింది ఏంటంటే పార్లమెంట్లో మంత్రి గారు తెలంగాణ గవర్నమెంట్ అప్పు 3,50,000 కోట్ల చిల్లర ఎప్పుడు కేసీఆర్ గారు దిగిపోయే నాటికి. దానిలో ఒక 72,000 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రం నుంచి మన వాటాగా వచ్చిన అప్పు, అంటే కేసీఆర్ గారు చేసింది కాదు. 2014లో తెలంగాణ రాక ముందు జరిగి ఉన్న అప్పు, వాటాగా తెలంగాణకు వచ్చిన అప్పు నుంచి వారసత్వంగా వాటాగా తెలంగాణకు వచ్చిన అప్పు 72,000 కోట్లు. దాంతో కూడా కలిపి 3,50,000 కోట్ల చిల్లర, 52,000 కోట్ల ఆటేదో తెలంగాణ మొత్తం అప్పు అని చెప్పి పార్లమెంట్లో మంత్రి గారు స్వయంగా చెప్పారు, రఘునందన్ రావు గారు ప్రెసిడెంట్. అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చేసిన అప్పు ఎంత? సుమారుగా 2,80,000 కోట్ల దాకా ఆ లోపు ఆ ప్రాంతంలో చేసిన అప్పు అది. అదేది 10 ఏళ్ల మొత్తం మీద. అదే కాకుండా మరి రెండో పక్కన మీరు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సృష్టించిన సంపద ఎంత? తెలంగాణలో ఎన్ని లక్షల కోట్ల సంపద సృష్టించబడింది, ఎన్ని పనులు జరిగినాయి? కాళేశ్వరం దగ్గర నుంచి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఎన్నో పనులు, సంపద విపరీతంగా సృష్టించబడింది. ఉదాహరణ చెబుతాను. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన కొత్తలో 2014లో నెలవారీ తెలంగాణ గవర్నమెంట్కి వస్తున్నటువంటి పన్ను ఆదాయం కానీ 6,000 కోట్ల రూపాయల చిల్లర, 6,000 కోట్ల రూపాయల చిల్లర మాత్రమే తెలంగాణ గవర్నమెంట్కి నెలవారీ ఆదాయంగా వచ్చేది 2014లో తెలంగాణ వచ్చినప్పుడు. అది కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 18,500 కోట్లకు పెరిగింది. అంటే ఆదాయం 3 రెట్లు పెరిగింది. కేసీఆర్ గారి హయాంలో నెలవారీ ఆదాయం 3 రెట్ల పైన పెరిగింది సుమారుగా. మరి అట్లాంటప్పుడు అప్పులు పెరగడం సహజం, ఎంత చెప్తే అంత కాదంటారు. అప్పులు పెరిగినాయి, అప్పుల ద్వారా సంపద సృష్టించబడింది, అసెట్స్ ఏర్పడ్డాయి, ఆస్తులు ఏర్పడ్డాయి. కాబట్టి ఆశ్చర్యం ఏం లేదు. న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్లో ఉన్న అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి అప్పుల్ని సద్వినియోగం చేశారు, ఆస్తుల కల్పన చేశారు, ఆదాయం పెంచుకోగలిగింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో. ప్రతి సంవత్సరం ఆదాయం పెరుగుతూనే వచ్చింది. 2014 తర్వాత ప్రతి సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటి ముప్పటిగా పెరుగుతూనే వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది? ఆదాయం ఏమాత్రం పెరగలేదు అంటానికి దాఖలాలు ఏంటంటే కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 18,500 కోట్ల రూపాయలు తెలంగాణ ఆదాయంగా ఉంటే నెలవారీ ఆదాయంగా, ఈ రోజు కూడా నవంబర్ 2025లో కూడా తెలంగాణ ప్రభుత్వ ఆదాయం అదే 18,500 కోట్లు, ఏం పెరగల. దీనివల్ల ఏమవుతుంది? మీకు అవసరాలు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం పెరగటం లేదు. ఈ ప్రభుత్వంలో ఆగిపోయింది ఆదాయం పెరగటం, తిరోగమనం మొదలైంది. అది మీకు డేటా చెబుతుంది కదా. మీకు మన జిఎస్టీ కలెక్షన్ల దగ్గర నుంచి అన్ని ఎలా పడిపోతున్నాయి అనేది ఈ మధ్య డేటా వచ్చింది, మైనస్లో ఉంటాం. అలా అంతకుముందు నెల అనుకుంటా. అలాగే మీకు రాష్ట్ర ప్రతి ద్రవ్యోల్బణం కొంత పెరుగుతుంటే కొంత మార్కెట్లో డిమాండ్ బాగున్నట్లు, దానివల్ల ధరలు పెరగటం అనేది ద్రవ్యోల్బణం సూచిస్తుంది. కానీ ఈ రోజు తెలంగాణలో ప్రతి ద్రవ్యోల్బణం ఉంది, ద్రవ్యోల్బణం మైనస్లోకి వెళ్ళింది. ఎన్ని నెలలుగా 4 నెలల కాలంలో ఒక 3 నెలలు వరుసగా 3 నెలల కాలం ద్రవ్యోల్బణం మైనస్లో ఉందంటే ఏంటి? ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది, డిమాండ్ పడిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పడిపోతుంది, నగర ప్రాంతాల్లో పడిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు, రైతు బంధు ఇట్లా ఇత్యాది, బియ్యం కొనుగోళ్లు, ధాన్యం కొనుగోళ్లు, ఇట్లాంటి ఏది రైతుకి అనుకూలమైనటువంటి ఒక్క నిర్ణయం లేదు. రైతుపై దాడి జరుగుతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో దారుణంగా పరిస్థితులు మళ్ళీ దిగజారిపోయి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రెండో పక్కన నగర ప్రాంతాల్లో కూడా బిల్డర్లు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురి జరిగినాయి ఆత్మహత్యలు, రియల్ ఎస్టేట్ వాళ్ళవి. మిగతా చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళ పరిస్థితి హైదరాబాద్ ఇతర నగరాల్లో చాలా దారుణంగా ఉంది. వాళ్ళ ఆదాయాలు పూర్తిగా పడిపోయి ఎలా బతకాలో తెలియని స్థితికి వెళ్ళిపోయింది. ఎందుకు పడిపోయింది? హైడ్రా లాంటివి తెచ్చి ప్రజల్ని బెదరగొట్టి కొత్తగా నిర్మాణం చేయాలంటే హైడ్రా పర్మిషన్ తీసుకోవాలా అనే ప్రశ్న వస్తున్నటువంటి పరిస్థితి వ్యంగ్యంగా. మామూలుగా అయితే జిహెచ్సి పర్మిషనో లేకపోతే ఇంకో జిహెచ్ఎంసీలో ఇంకోళ్ళు పర్మిషన్స్ తీసుకుంటారు కదా, నిర్మాణం చేయాలంటే పర్మిషన్స్ ఇట్లా తీసుకుంటారు. కానీ ఈ రోజు జోకే నడుస్తుందంటే హైడ్రా పర్మిషన్ ఉందా లేదా చూసుకోండి. అంటే హైడ్రా వాళ్ళు వచ్చి కూలగొట్టుకుంటుంటే చాలండి కట్టిందాన్ని. ఇంత దారుణంగా రియల్ ఎస్టేట్ను పడగొట్టేశారు. పరిశ్రమలు రావట్ల హైదరాబాద్ నగరంలో కానీ ఇతర నగరాల్లో కానీ తెలంగాణలో పరిశ్రమలు రావట్ల. కొత్త పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి. అదేదో ఒక ఇండస్ట్రీ ఈ మధ్య గుజరాత్కో ఎక్కడికో కూడా వెళ్ళిపోయింది. ఉన్న పరిశ్రమలు పారిపోతున్నాయి. మీకు రియల్ ఎస్టేట్ ఎలా పెరుగుతుంది? రియల్ ఎస్టేట్ పడిపోతుంది. దారుణంగా రియల్ ఎస్టేట్ కొలాప్స్. ఆఫీస్ స్పేస్ అమ్మకాలు, ఆఫీస్ స్పేస్ అంటే తెలుసు కదా, కమర్షియల్ రియల్ ఎస్టేట్. ఆఫీస్ స్పేస్ అమ్మకాలు తెలంగాణలో 48% మరిగిపోయినాయి. దేశంలో హైయెస్ట్ లెవెల్ పత్రం అదే అని ఈ మధ్యకాలంలో డేటా చెబుతుంది. ఇన్ని రకాలుగా తెలంగాణ దిగజారటానికి 2 ఏళ్లలో ఎవరు కారణం? నిన్నటిదాకా 2023 చివరి దాకా ఎదుగుతా వచ్చింది తెలంగాణ కేసీఆర్ గారు ఉండగా, ఈ రోజు ఇంత దారుణంగా దిగజారుతుందంటే ఈ ప్రభుత్వమే కారణం. ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిత్యం అబద్ధాలు ఆడుతూ ఉండే వ్యక్తి.
ఎందుకంటే మీకు నిర్ణయం మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో అని విన్నాను నేను. ప్రభుత్వానికి మళ్ళీ అప్పులు ఇస్తున్నారని మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న ఒక కొద్ది నెలల క్రితం ఆయన ఏం చేశాడు, ఢిల్లీ పోతే నాకు అప్పు కూడా పుట్టడం లేదు, నన్ను ఎవరి దగ్గరికి పోతే చెప్పులు ఎత్తుకెళ్ళేవాడిగా చూస్తున్నారని చెప్పి మాట్లాడిన వ్యక్తి నిన్న నాకు అన్ని అప్పులు పుడుతున్నాయన్నట్లు ఏదో మాట్లాడారని విన్నారు. ఎక్కడి నుంచి వచ్చి నాకు కొద్ది నెలల్లో ఏం మార్పు జరిగింది? ఇంకా దిగజారింది తెలంగాణ పరిస్థితి. కొద్ది నెలల్లో కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో దిగజారుతుంది, ఇంకా దిగజారుతుంది. ఏంటంటే ఇష్టానుసారం నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాం, వాస్తవంతో సంబంధం లేని స్థితి. వాస్తవంలో ప్రజల స్థితి అయితే దారుణంగా ఉంది. మొదటి కొద్ది నెలల్లోనే బయటపడిపోయింది ప్రభుత్వం సత్తా ఏంటో, ఎంత జాతకాని ప్రభుత్వం, ఎంత అరాచకంగా నడుస్తుంది అనేది కనపడిపోయింది. ఇన్ని లక్షల కోట్లు, దీని మీద అదనంగా 2 లక్షల కోట్ల ఆదాయం అప్పులు చేశారు. ఆదాయం పడిపోతుంది. వచ్చే ఆదాయం ఏం చేస్తున్నారో, వచ్చే కాస్త ఆదాయం కూడా ఏం చేస్తున్నారో తెలియదు. పైగా దానికి తోడు అప్పులు చేస్తున్నారు. ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి ఎవరికి తెలియని స్థితి, జీతాలు రాని స్థితి, ఇంకా ఉద్యోగస్తులకి ఏ రకమైన సమస్య ఎవరికి పరిష్కారం కాని స్థితి. ఎక్కడ ఆఖరికి సర్పంచులు ఇప్పటికి కూడా చాలా మందికి వాళ్ళకి పాత బకాయిలు రానటువంటి స్థితిలోనే చాలా మంది ఉన్నారు. అన్ని రకాలుగా జరుగుతుంది అన్యాయం అనేది తెలంగాణకి. ఇంత అన్యాయం మధ్యలో తెలంగాణ ఈరోజు ఏ గణాంకం చూసుకున్నా అది బాధాకరంగానే ఉంది. భగత్ గారు, రాష్ట్ర ఆదాయం మొత్తం క్షీణిస్తుంది, అప్పుడు మాత్రం పెద్ద ఎత్తున తీసుకొస్తున్నటువంటి అంశం, ఆ తెచ్చిన అప్పు రేటు పోతున్నాయి అనుకోవాలి. ఎందుకు ఆర్థికంగా ఇంత క్షీణిస్తుంది అనుకోవాలి? గడిచినటువంటి 10 ఏళ్ళు ఏదైతే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల వల్ల తెలంగాణ ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రజలందరూ కూడా, మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా అడుక్కునే స్థాయి కాదు, అన్నం పెట్టే స్థాయికి వెళ్ళాలని చెప్పి కసితోటి ఆ రోజు కేసీఆర్ గారు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని తనే తీర్చిదిద్ది ఈరోజు ప్రజలందరికీ ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా మనందరం కూడా చూసుకున్నాం. ఆ గడిచినటువంటి 10 ఏళ్లలో మన ఆర్థిక అభివృద్ధి అంతా చూసుకున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన క్రమంలో మనం ఏది ఇచ్చినా కానీ, కళ్యాణ లక్ష్మి 1,116 అంటే దాని మీద 1 తులం బంగారం అని చెప్పడం కావచ్చు, మన రైతు బంధు 10,000 అయితే దాన్ని 15,000 చేస్తామని చెప్పడం కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా మభ్యపెట్టి ఏదైతే వచ్చిన దగ్గర నుంచి కూడా ఆర్థిక వ్యవస్థలో మేము ఎంతో ఉంది, దాన్ని కుదేలు చేసిందని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి అబద్ధాలకు మీరు ఇందాక మన పాపారావు గారు చెప్పినట్టుగా రఘునందన్ రావు గారు అదే కేంద్రంలో పార్లమెంట్లో క్వశ్చన్ ఇస్తే 3,50,000 కోట్లకు మించి అంతకుమించి అప్పు లేదని చెప్పేసి తేటతెల్లని చేసిన సంగతి కూడా మనం చూసుకున్నాం. ఒకవైపు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని కావాలని వ్యతిరేకిస్తూ ప్రజలకు అన్నీ మంచి చేయగలిగే మంచి సంక్షేమ పథకాలను కూడా కేవలం కేసీఆర్ గారి మీద అక్కస్తోటి, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కస్తోటి ఆయన తీసుకున్న నిర్ణయం వల్లే ఈరోజు ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుదేలైన సంగతి కూడా ఒకవైపు మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆయన చేస్తున్నటువంటి పనులకు ఏదైతే ఒకవైపు హైడ్రా కావచ్చు, మిగతా తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాల వల్ల ఈరోజు ఐటీ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కుదేలైపోయి ఎక్కడ ఏం చేద్దామన్నా కానీ ఏం చేయలేని స్థితిలో రియల్ ఎస్టేట్ సంబంధించి ఇన్వెస్టర్లు కూడా భయపడే స్థితికి ఈరోజు వచ్చిన సంగతి కూడా ప్రస్తుతం మనం అందరం కూడా గమనించవచ్చు. 2 లక్షల కోట్లు అండి, 2 లక్షల కోట్లు అప్పు చేసి ఇంతవరకు ఒక కాడ ఇటుక పెట్టింది లేదు, ఒక కాడ ఒక మంచి పని చేసింది లేదు. కానీ వేల కొద్ది ఇల్లులు మొత్తం కూడా కూల్చిన ఘనత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా దక్కుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇవన్నీ కార్యక్రమాల వల్లే ఖచ్చితంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ మీద పడి ప్రజలు డబ్బులు తీసి ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేద్దామన్నా కానీ వాళ్ళకు భయాన్ని సృష్టించే విధంగా ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి మూసీ సుందరీకరణ పేరుతోటి వాళ్ళు చేపడుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, హైడ్రా పేరు మీద వివిధ రకాలైనటువంటి ఎక్కడ ఇష్టం లేకపోతే అక్కడ పోయి ఒక 10 ఇల్లులు ఉండి 10 ఇల్లులు అదే చెరువు దగ్గర ఉంటే మధ్యలో పోయి ఏదో మధ్యలో ఒక ఇల్లును మాత్రమే కూలగొట్టే ఆలోచన ఎక్కడ ఉందో ప్రజలకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. నిన్న మనం మేము తిరిగినటువంటి ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గోల్కొండ డివిజన్లో మధ్యలోకి వెళ్ళి అంటే ఒక 10 ఇల్లులు దాటిన తర్వాత మధ్యలో ఒక థ్యాంక్ యూ భగత్ గారు, థ్యాంక్ యూ పాపారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.